నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. గిట్టని వాళ్ళ పేర్లన్నీ ఆమెతో చెప్పిస్తారా? పోలవరం విషయంలో ఢిల్లీ పెద్దల ముందు జాగ్రత్త. టీడీపీ ఎమ్మెల్యేల కోట్ల డిమాండ్. ప్రలోభాల అబ్బే అలాంటిదేమీ లేదు. మోపిదేవి బాబుగారి పిలుపు, కండిషనల్ రెడ్ కార్పెట్. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా నడుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తనని వేధించాడు అంటూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఆమె ఆరోపించడం కొత్త అనుమానాలకు తావిచ్చే అంశం. కాదంబరి జత్వానీ వెనుక కొందరు అధికార కూటమికి చెందిన వ్యక్తులు ఉన్నారని, వారి ప్రోద్బలంతోనే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఈ కేసు విచారణను మళ్లీ తిరగతోడి వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు అని కాదంబరి అంటుండగా, ఆ జాబితా కింద వైసీపీలో తమకు గిట్టని నాయకులందరి పేర్లను చొప్పించి ఇబ్బంది పెట్టడమే అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లుగా, ఆ తర్వాత అది వివాదంగా మారినట్లుగా పత్రికలలో 4 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కాదంబరి తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో విద్యాసాగర్ ఆ గొడవ నుంచి బయటపడేయవలసిందిగా వైసీపీ పెద్దలను ఆశ్రయించారని పత్రికల్లో వచ్చిన ఆరోపణ. సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతాను ఆదేశించడంతో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ముంబైకి పంపించి ఆమె కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేయించి తీసుకొచ్చి జైల్లో పెట్టారు అనేది వినిపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కూడా. సదరు కాదంబరి జత్వానీ ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్తను కూడా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలతో వేధించినట్లుగా ఆమె మీద ఫిర్యాదులున్నాయి. అలాంటి వ్యక్తి మాటలను ఆధారంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులకు చెడ్డ పేరు వచ్చేలాగా ఒక కుట్ర రచన జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు నిష్పాక్షిక దర్యాప్తు చేస్తే అసలు ఏం జరిగిందో, నేరం ఎవరి వైపు ఉందో, బెదిరింపులు ఎవరు చేసి వివాదాన్ని రచ్చకిచ్చారో అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. పోలవరం అనేది పూర్తిగా జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి రూపాయిని కేంద్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే విభజన తర్వాత గద్దెక్కిన చంద్రబాబు నాయుడు అత్యుత్సాహం కారణంగా నిధులు కేంద్రానివి, నిర్మాణ బాధ్యత రాష్ట్రానిది అయింది. సమన్వయ లోపం, నిధులు సకాలంలో విడుదల కాకపోవడం, పనులు సజావుగా జరగకపోవడం లాంటి అనేక అరిష్టాలు పోలవరం ప్రాజెక్టును చుట్టుముట్టాయి. కేంద్రం పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. కాస్త ముందు వెనుక పోలవరానికి అవసరమైన నిధులు ప్రతి రూపాయి వాళ్లే ఇస్తున్నారు, కానీ పనులు పూర్తి కాక చెడ్డ పేరు కూడా వాళ్లే భరించాల్సి వస్తుంది. అందువల్ల ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో తయారైన కొత్త డిపిఆర్ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం పనుల పూర్తికి సంబంధించి ముందు జాగ్రత్తగా అనేక కండిషన్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. 2027 లోపు పనులు పూర్తయితే మాత్రమే మిగిలిన నిధులు ఇస్తామంటూ కేంద్రం నిబంధన విధించింది. మొత్తం 30,000 కోట్లకు పైగా విలువైన డిపిఆర్ను ప్రస్తుతం ఆమోదించగా నిధులు 12,000 కోట్ల రూపాయల పైచిలకు మాత్రమే. మిగిలిన నిధులు కూడా రాబట్టుకోవాలంటే వారు విధించిన నిర్దేశిత గడువులోగా పనులను ఖచ్చితంగా పూర్తి చేసి తీరాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకోవడం జరుగుతున్నదే తప్ప పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదనే అభిప్రాయం కేంద్రానికి కలిగినట్లుగా ఉంది. అందుకే ఇప్పుడు 12,000 కోట్లను మంజూరు చేస్తూ దీనిని 2 విడతలుగా ఇస్తామని 2026 మార్చి నాటికి తొలి దశలో నీళ్లు నిలబెట్టేలా పూర్తి చేయాలని ఆదేశించింది. 27 ప్రారంభానికల్లా ఈ పనులన్నీ పూర్తయితే మాత్రమే తదుపరి నిధులు ఇస్తామంటూ షరతు కూడా విధించింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు డిపిఆర్ ఓకే అయింది. ఈ ఎత్తుకు ప్రాజెక్టు నిర్మించడం వలన 110 టీఎంసీల నీళ్లు నిలబెట్టవచ్చు. పోలవరం పూర్తి స్థాయిలో అంటే 45.72 మీటర్ల స్థాయికి డ్యామ్ నిర్మాణం పూర్తయితే కనుక 194 టీఎంసీల నీళ్లు నిలబెట్టడం సాధ్యమవుతుంది. అయితే ఆ మేరకు ఎత్తైన ప్రాజెక్టు నిర్మించాలంటే అదనంగా మరో 25,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని
ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత అప్పటి అవసరాల కోసం రెండో డిపిఆర్ని సిద్ధం చేస్తామని, దానిని కూడా ఆమోదించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ముందే కేంద్రానికి విన్నవించింది. ఇప్పటికే చాలా వరకు నిర్మాణ పనులు పూర్తయి ఉన్న పోలవరం విషయంలో కేంద్రం విధించిన గడువులు ఏమాత్రం మేరకుండా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పనులు పూర్తి చేయగలిగితే 45 మీటర్లు దాటిన పూర్తి ఎత్తు ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు అడిగే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రానికి థ్యాంక్స్ చెబుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమర్థులైన అధికారులను ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం నియమించబోతున్నామని, పనులు పరుగులు పెట్టిస్తామని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన రివర్స్ టెండరింగ్ను రద్దు చేయడం ద్వారా కొత్త కాంట్రాక్టర్ల చేతిలో పనులు పెట్టడానికి చంద్రబాబు ఆల్రెడీ రంగం సిద్ధం చేశారు. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ కనీసం పనులైనా వేగంగా పూర్తి చేస్తే రాష్ట్రానికి అపరిమిత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం నీతులు చెప్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించొద్దని చంద్రబాబు హెచ్చరించడం గమనార్హం. మరోవైపు టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లను దారుణంగా బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఉదాహరణకు ఉమ్మడి కడప జిల్లాలో నేషనల్ హైవేల నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. జాతీయ రహదారులను ఒక ప్రముఖ కంపెనీ చేపట్టింది. 3 ఎమ్మెల్యేల డిమాండ్లు వెలుగులోకి వచ్చాయి. 2 ఎమ్మెల్యేలు చెరో 10 కోట్లు, మరో ఎమ్మెల్యే 20 కోట్లు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అంత మొత్తంలో ఇవ్వడానికి సదరు కంపెనీ యాజమాన్యం నిరాకరించింది. దీంతో పనుల్ని రైతుల ద్వారా సదరు ఎమ్మెల్యేలు అడ్డుకున్నట్టు తెలిసింది. భారీ మొత్తంలో హైవే పనులు చేయడం కంటే ఊరికే ఉండడం మంచిదనే అభిప్రాయానికి సదరు కంపెనీ యాజమాన్యం వచ్చినట్టు తెలిసింది. తాము డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకుండా రోడ్డు పనులు మాత్రం చేయనివ్వమని ఎమ్మెల్యేలు తేల్చి చెప్పినట్లు సమాచారం. పెద్ద స్థాయిలో ముట్టచెప్పి కింది స్థాయిలో కూడా కూటమి నేతలకు ఇవ్వాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. చిన్న మొత్తంలో డబ్బు ఇవ్వడానికి సిద్ధమని, భారీ మొత్తంలో ఇచ్చి పనులు చేయడానికి సదరు కంపెనీ యాజమాన్యం ససెమిరా అంటోంది. ఈ నేపథ్యంలో హైవే పనులు ముందుకు ఎలా సాగుతాయో మరి. పార్టీ మారుతున్న తనకు అపవాదులు అంటగడతారని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక కామెంట్స్ చేశారు. ప్రలోభాలకు గురి అయ్యాననడంలో వాస్తవం లేదన్నారు. తాను చాలా రోజులుగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. స్థానిక రాజకీయాలు తనకు ఇష్టమని, రాజ్యసభ సభ్యత్వాన్ని కోరుకోలేదని, ఢిల్లీకి వచ్చి లాబియింగ్ చేసుకోవాలనే ఆసక్తి ఎంతమాత్రం లేదన్నారు. తనకు ఎమ్మెల్యే సీటు దక్కనప్పుడే స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు పార్టీని వీడాలని అనుకున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఎన్నికల సమయంలో పార్టీని వీడడం ద్రోహం అవుతుందని భావించి అందులోనే కొనసాగి గెలుపు కోసం కృషి చేసినట్లు మోపిదేవి తెలిపారు. 1987లో ఎంపీపీగా తన కెరీర్ ప్రారంభమైందన్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా ఏ రోజు ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదన్నారు. ఆ పరిస్థితిని ఎప్పుడూ తెచ్చుకోలేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు ప్రలోభాలకు లోనే పార్టీ మారుతున్నట్టు ఆరోపిస్తున్న నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నట్టు మోపిదేవి తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే క్రమంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త అధ్యయనానికి తెరలేపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం వాస్తవమే అని ఆయన అన్నారు. కొందరు టీడీపీ పెద్దలతో మాట్లాడినట్టు ఆయన అంగీకరించారు. టీడీపీలో చేరాలనే తన నిర్ణయాన్ని అనుచరుల్లో ఎక్కువ మంది స్వాగతిస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు చాలా సందర్భాలలో కానీ ఇప్పుడు ఎంతో మారిపోయాను అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంలో ఆయన తీరు మాత్రం అలా కనిపించడం లేదు. 164 స్థానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులను ఆశిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా మెలిగిన నాయకులు ఇప్పుడు తాము అధికారంలో ఉన్న సందర్భంలో వచ్చి తమ పంచం చేరితే స్థానికంగా నాయకుల మధ్య విభేదాలు, అసంతృప్తులు, తగాదాలు ముదిరి పార్టీని అస్థిరత పాలు చేస్తాయని ఆయనకు బాగా తెలిసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ను మరింతగా బలహీనపరచాలనే కుట్రతో అక్కడి నాయకులకు ఎరవేస్తుండడం గమనించాల్సిన సంగతి. కాకపోతే వైసీపీ నుంచి ఆహ్వానిస్తున్న వారికి ఆయన నామకే వాస్తే అన్నట్టుగా ఒక నిబంధన పెడుతున్నారు. ఆ పార్టీ ద్వారా లభించిన పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే తెలుగుదేశంలో చేర్చుకుంటామని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తర్వాత 3 తాజా మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారు ఇప్పటిదాకా వేరే ఏ ఇతర పార్టీలోనూ చేరలేదు కూడా. నిన్న ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు కూడా రాజీనామాలు చేసినట్లే.
మరో 6 రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. సునీత తెలుగుదేశంలో చేరడం దాదాపు ఖరారు కాగా మొత్తం 8 మంది ఎంపీలలో 4 టీడీపీ వైపు, 4 బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం వైసీపీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి వస్తేనే తమ పార్టీలో చేర్చుకుంటాం అంటున్నారు. రాజ్యసభ ఎంపీలకు ఇంకా పదవీకాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేసి ఇటు వస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి నిన్నటి దాకా ప్రత్యర్థులుగా చెలరేగిపోయిన వ్యక్తులతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పనిచేయడం చాలా ఇబ్బందికరమైన సంగతి. ప్రస్తుతం పార్టీ ఫిరాయిస్తున్న వారిలో కొందరు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండి పనిచేసేవారు కాదు. అలాంటి వారి విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అక్కడ కూడా క్రియాశీలకంగా ఉండే నాయకులు పార్టీ మారితేనే విభేదాలు తెర మీదకి వస్తాయి. వైసీపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తే చాలు తెలుగుదేశంలో చేర్చేసుకుంటాం అంటూ కండిషనల్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్న చంద్రబాబు నాయుడు తద్వారా పార్టీలో పుట్టగల కొత్త ఇబ్బందులను ఎలా సర్దుబాటు చేసుకుంటారో వేచి చూడాలి. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.